ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం, ఇంతకుముందు మనం చర్చించుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆయుష్ని పెంచేటువంటి విషయంలో క్రియాయోగ గురించి మాట్లాడుకోవడం జరిగింది. మన ఆయుష్ అనేది మనం తీసుకునేటువంటి ఆహారం, నీటి ద్వారా కాకుండా మనం తీసుకునేటువంటి శ్వాసల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని తక్కువ శ్వాసలు తీసుకుంటే అంత ఎక్కువ కాలం బతికేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకోవడం జరిగింది. అయితే కేచరీ ముద్ర అనేది సాధన చేయటం వల్ల, ఆ ముద్రలో ఉండటం వల్ల శ్వాసల యొక్క సంఖ్య తగ్గుతుంది. దానితో పాటు శ్వాస అనేది చాలా లైట్ అవుతుంది. ఇంకా ఒకానొక సమయంలో శ్వాస అనేది ఆగిపోవటం కూడా జరుగుతుంది. అంటే శ్వాస స్తంభించిన స్థితి కూడా కలుగుతుంది కేచరీ ముద్ర బాగా ప్రాక్టీస్ చేస్తే. దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం ఈ కేచరీ ముద్ర అనేది సాధన చేశామో, సాధన చేసిన తర్వాత కేచరీ ముద్ర పడ్డ తర్వాత ఆ కేచరీ మన కొండనాలిక లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కొండనాలిక లోపలికి వెళ్ళిన తర్వాత పైన ఈ లోపల ఉన్నటువంటి మనం పెసరబద్దంత ఒక రంధ్రం ఉంటుంది అని చెప్పాం. ఆ రంధ్రంలో ఇలా పెట్టేసి ఉంచుతాం. ఇలా పెట్టేసి ఉంచినప్పుడు మనకి దీనికి కరెక్ట్గా ఈ ప్లేస్లో ముక్కు రంధ్రాలు రెండు ఉంటాయి. ఉన్నప్పుడు ఈ ముక్కు ద్వారా గాలి తీసుకున్నప్పుడు నాలుక అనేది ఇలాగా అడ్డంగా ఉండటం వల్ల శ్వాస అనేది చాలా తక్కువగా, అంటే ఇలాగ వెళ్ళటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ నాలుకకి ఇటువైపు అంటే ఈ రెండు వైపులా ఉన్నటువంటి గ్యాప్లోంచి శ్వాస అనేది వెళ్ళటం జరుగుతుంది. అది కూడా చాలా తక్కువ మాత్రంగా ఆ గాలి అనేది వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మన శ్వాసలు అంటే నిమిషానికి మనం తీసుకునేటువంటి 18 శ్వాసలు కాస్త చాలా తక్కువగా 8 శ్వాసలు, 7 శ్వాసలు, 6 శ్వాసలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కేచరీ ముద్రలో ఉండి కంటిన్యూగా ఉండటం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల శ్వాస అనేది పూర్తిగా స్తంభించిపోయినటువంటి స్థితి కూడా కలుగుతుంది. ఈ స్థితి కలిగినప్పుడు గొప్ప ఆనందం కలగటమే కాకుండా, ఆ స్థితిలో ఉన్నంత సమయం ఎంతసేపు ఉంటున్నామో అంత సమయం పాటు మన జీవన ఆయుర్దాయం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ కేచరీ ముద్ర సాధన వల్ల మనకి ఈ శ్వాసల యొక్క సంఖ్య తగ్గుతుంది, ప్లస్ ఆయుష్ అనేది కూడా పెరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.